హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నీస్ డిటిహెచ్ డిజిటల్ ట్యుటోరియల్స్ హబ్. యూట్యూబ్ ద్వారా డబ్బు ఎలా సంపాదించాలి అనే విషయం మీద 10 ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంటర్నెట్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం ప్రజలు ఎక్కువగా విజిట్ చేసేది గూగుల్ తర్వాత యూట్యూబ్ లోనే. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ ద్వారా ఇన్ఫర్మేషన్ కాదు, డబ్బు కూడా సంపాదించవచ్చు. ఆన్లైన్ వర్క్ ద్వారా డబ్బు సంపాదించే పద్ధతుల్లో ఇది ఒక జెన్యూన్ వే అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఇలా చాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఇలా మీరు కూడా యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటే యూట్యూబ్ మనీ గురించి ఈ 10 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి. అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఎవరెవరు ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఛానల్ క్రియేట్ చేయాలంటే కావాల్సిన ఐటమ్స్ ఏంటి, కావాల్సిన స్కిల్స్ ఏంటి, టాపిక్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు, యూట్యూబ్ కంటెంట్ పాలసీస్ ఏంటి, అసలు ఎందుకు యూట్యూబ్ మనీ ఇస్తుంది, మన ఛానల్లో యాడ్స్ రావాలంటే ఏం చేయాలి, ఫైనల్ గా యూట్యూబ్ మనీ మన బ్యాంక్ అకౌంట్ లోకి రావాలంటే ఏం చేయాలి, మీ ఛానల్ సక్సెస్ అవ్వడానికి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అండ్ ఛానల్ ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, యూట్యూబ్ ఎస్ఈఓ ఇంపార్టెన్స్ ఏంటి, ఇలా ఈ 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. యూట్యూబ్ ఛానల్ కొత్తగా క్రియేట్ చేయాలనుకునే వారికి, యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకునే వారికి ఈ 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే యూట్యూబ్ ఎస్ఈఓ కి సంబంధించిన ట్యుటోరియల్స్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఫస్ట్ పాయింట్, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి కావాల్సిన అర్హతలు ఏంటి అండ్ ఎవరెవరు ఎలాంటి వారు ఛానల్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు అంటే, మీ వయసు మినిమం 18 ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఉండాలి. స్టూడెంట్స్ ఎవరైనా 18 ఇయర్స్ నిండని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ సహాయంతో ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఎవరెవరు ఎలాంటి వారు ఛానల్ చేయొచ్చు అని ఏమీ లేదు. మీ దగ్గర స్కిల్స్ అండ్ కంటెంట్ ఉంటే ఎవరైనా ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, బిజినెస్ ఓనర్స్, హోమ్ మేకర్స్, ఎనీ ప్రొఫెషనల్స్, టీచర్స్, సింగర్స్, డాన్సర్స్, ఇలా ఎవరైనా అబౌవ్ 18 ఇయర్స్ ఉండే వాళ్ళు మీ దగ్గర మంచి కంటెంట్ ఉంటే యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేసి ఎర్న్ చేయొచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి. యూట్యూబ్ లో ఛానల్ క్రియేట్ చేయాలంటే మీకు ఒక జీమెయిల్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి అండ్ మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఛానల్ క్రియేట్ చేశాక మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది, దాంతో ఛానల్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఛానల్ వెరిఫై చేస్తేనే మీకు కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నచ్చిన థంబ్నెయిల్ మీ వీడియోకి యాడ్ చేయాలన్నా, వీడియోస్ మోర్ దాన్ 15 మినిట్స్ అంటే లాంగ్ వీడియోస్ అప్డేట్ చేయాలన్నా, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వాలంటే మీ ఛానల్ మొబైల్ నెంబర్ తో వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఒక జీమెయిల్ అకౌంట్ అండ్ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్, ఇంటర్నెట్ కనెక్షన్ తో స్మార్ట్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాలి. మీరు మీ వీడియోస్ కి వాయిస్ ఓవర్ రికార్డ్ చేయాలంటే మైక్రోఫోన్ కూడా కావాలి. ఇవి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మినిమం రిక్వైర్మెంట్స్ అన్నమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి, మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యి ఎర్నింగ్స్ రావాలంటే కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే, బోత్ పర్సనల్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్ రెండు ఇంపార్టెంటే. పర్సనల్ స్కిల్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ చేయాలనుకుంటున్నారో ఆ విషయం గురించి మంచి అవగాహన ఉండాలి. లిటిల్ క్రియేటివిటీ కూడా యాడ్ అయితే మీ ఛానల్ కి ప్లస్ అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ లో ఒకే టాపిక్ మీద చాలా మంది డిఫరెంట్ వీడియోస్ చేస్తూ ఉంటారు. సో మన వీడియోస్ ఇతరుల కంటే లిటిల్ క్రియేటివ్ గా, ఇన్ఫర్మేటివ్ గా అండ్ యూనిక్ గా ఉంటే వ్యూవర్స్ మన వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు. మనం వీడియోస్ చేసే టాపిక్ మీద ప్యాషన్ ఉంటే వీడియోస్ ఇంకా బెటర్ గా, యూనిక్ గా చేయొచ్చు. అండ్ మీరు చేసే వర్క్ మీద ప్యాషన్ ఉంటే వర్క్ ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా సక్సెస్ అవ్వాలంటే పేషెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఛానల్ క్రియేట్ చేసి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయగానే ఇన్కమ్ రాదు. మీ వీడియోస్ కి మనీ రావడానికి మీరు చేసే వీడియో కంటెంట్, వీడియో క్వాలిటీ, టాపిక్ క్రేజీనెస్, ఎస్ఈఓ ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని మినిమం 4 months to 6 months, కొన్నిసార్లు 1 year వరకు టైం పడుతుంది. సో ఈ మీన్ టైమ్ లో పేషెన్స్ తో కన్సిస్టెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. ఎందుకంటే మనం కొన్ని రోజులు వీడియోస్ పెట్టి సక్సెస్ రాలేదనేసి ఛానల్ ని ఇగ్నోర్ చేసేస్తాము. అలా ఉండకూడదు. మనం ఈ ఛానల్ ద్వారా సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్ గా మీ ఛానల్లో అప్డేట్స్ చేస్తూ ఉండాలి. అంటే మీరు మీ కన్వీనియన్స్ ని బట్టి డైలీ కానీ, ఫర్ ఎవ్రీ 2 days కి ఒక వీడియో కానీ, లేదా అట్లీస్ట్ వీక్లీ 1 వీడియో కానీ, ఇలా కన్సిస్టెంట్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటేనే మీ సబ్స్క్రైబర్స్ కి ఒక ఐడియా ఉంటుంది మీరు ఎప్పుడు వీడియోస్ అప్డేట్ చేస్తారని. లేదంటే అన్సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1 month కంటిన్యూస్ గా మీ ఛానల్లో వీడియోస్ అప్డేట్ చేసి మిడిల్ లో 1 or 2 months బ్రేక్ తీసుకొని మళ్ళీ 1 month కంటిన్యూస్ అప్డేట్స్ చేయడం వల్ల యూజ్ ఉండదు. కన్సిస్టెన్స్ గా రెగ్యులర్ గా అప్డేట్స్ చేస్తూ ఉంటేనే మనకు ఛానల్ గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్, టెక్నికల్ స్కిల్స్ గురించి చెప్పాలంటే, మీరు ఛానల్ వీడియోస్ చేయడానికి ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు యూట్యూబ్ వ్యూవర్స్ తో పాటుగా కంటెంట్ క్రియేటర్స్ కూడా పెరుగుతున్నారు. సో మన వీడియోస్ యూజర్స్ కి నచ్చాలంటే గుడ్ కంటెంట్ తో పాటుగా వీడియో క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్.
మీరు క్వాలిటీ వీడియోస్, అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలంటే ఇమేజ్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. దానికోసం ప్రొఫెషనల్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఫోటోషాప్, ప్రీమియర్ తెలియకపోయినా ఇప్పుడు కొత్త యాప్స్, ఫ్రీ టూల్స్ ఉన్నాయి. వాటి ద్వారా ఈజీగా క్వాలిటీ వీడియోస్, అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అవి క్యాన్వా, ఫిల్మోరా, ఇంకా మొబైల్ యాప్స్ అయితే కైన్ మాస్టర్, పిక్సెలార్, క్విక్, పవర్ డైరెక్టర్ ఎక్సెట్రా ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా వీడియోస్ కోసం, వెబ్సైట్ వర్క్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ కోసము ఎక్కువగా క్యాన్వా యూస్ చేస్తాను. మీరు కూడా క్యాన్వా ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ కి కావాల్సిన ఇమేజెస్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కోసం డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి. వాటి ద్వారా యూట్యూబ్ థంబ్నెయిల్స్, స్మాల్ వీడియో క్లిప్స్, లోగోస్, బ్యానర్స్, హెచ్డి వీడియోస్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా ఎడిట్ చేసి క్రియేట్ చేయాలో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి టాపిక్ సెలెక్షన్. మీరు ఏ టాపిక్ మీద వీడియోస్ చేయాలనుకుంటారో మీకున్న నాలెడ్జ్ అండ్ మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ట్యుటోరియల్స్, లైఫ్ స్టైల్ వీడియోస్, స్టోరీ టెల్లింగ్, మోటివేషనల్, కుకింగ్ వీడియోస్, యోగా, డాన్సింగ్, సింగింగ్, మూవీస్ అండ్ అదర్ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్, డిజైనింగ్, మేక్ ఓవర్ టిప్స్ అండ్ దెన్ మీకు ఏదైనా ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటే దాని మీద ట్యుటోరియల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్యుటోరియల్స్ చేస్తే ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ గ్రో అవుతుంది కదా, ఇలా ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. వీటిలో మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ పాలసీస్ ని ఫాలో అవుతూ వీడియోస్ చేసి మీ ఛానల్లో అప్లోడ్ చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు. స్మాల్ యూట్యూబర్స్ కి ఒక చిన్న సజెషన్, మీ ఛానల్ త్వరగా గ్రో అవ్వాలంటే మీ ఛానల్ వీడియోస్ అన్ని సేమ్ కేటగిరీలో 1 or 2 స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మీద మాత్రమే ఉండేలాగా చూసుకుంటే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది అండ్ తక్కువ టైంలో బెటర్ రిజల్ట్స్ వస్తాయి. యూట్యూబ్ లో మీ ఛానల్ ద్వారా మనీ ఎర్న్ చేయాలంటే మీ ఛానల్ వీడియోస్ లో ఎలాంటి కంటెంట్ ఉండకూడదో తెలుసుకోవాలి. లేకుంటే మానిటైజేషన్ కి అప్లై చేసినప్పుడు, అంటే మీ ఛానల్లో యాడ్స్ రావడానికి అప్లై చేసినప్పుడు అప్రూవ్ అవ్వదు. సో మీ వీడియోస్ లో కంటెంట్ యూట్యూబ్ పాలసీస్, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్, మానిటైజేషన్ పాలసీస్, కాపీరైట్ పాలసీస్ కి అనుగుణంగా ఉండేలాగా చూసుకోవాలి. యూట్యూబ్ వీడియోస్ లో ఫేక్ కంటెంట్, వేరే వాళ్ళ కాపీరైటెడ్ కంటెంట్ మన ఛానల్లో అప్డేట్ చేయకూడదు. ఇంకా చైల్డ్ అబ్యూస్ కి సంబంధించిన కంటెంట్, అడల్ట్ కంటెంట్, సూసైడ్ రిలేటెడ్ కంటెంట్, ఇలా వ్యూవర్స్ కి హాని కలిగించేది, చట్ట వ్యతిరేకమైనది ఏదైనా మన ఛానల్ వీడియోస్ లో ఉండకూడదు. మీరు యూట్యూబ్ పాలసీస్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చి యూట్యూబ్ మనకు ఎందుకు డబ్బు ఇస్తుంది. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి యూట్యూబ్ పాలసీస్ ఫాలో అవుతూ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు యూట్యూబ్ వాళ్ళు ఎందుకు డబ్బు ఇస్తారు అనుకుంటున్నారా? యూట్యూబర్స్ కి మనీ ఎలా వస్తుంది అంటే, మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు మధ్యలో ఇలా యాడ్స్ రావడం గమనించే ఉంటారు కదా, ఆ యాడ్స్ వల్ల ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన వాళ్ళకి మనీ వస్తుంది. ఇక్కడ చూడండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిజినెస్ ఓనర్స్, యూట్యూబర్స్, పబ్లిక్, యూట్యూబ్ లో వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు, యూట్యూబ్ లో ఛానల్స్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు. యూట్యూబ్ లో బిజినెస్ ఓనర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి, సర్వీసెస్ గురించి యాడ్స్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ఇలా ఈ బిజినెస్ ఓనర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి ప్రజలకు తెలియడానికి కోసము యూట్యూబ్ కి కొంత అమౌంట్ పే చేసి యాడ్స్ డిస్ప్లే చేస్తారు. యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ యాడ్స్ ని ఈ కంటెంట్ క్రియేటర్స్, అంటే యూట్యూబర్స్ ఉంటారు కదా, ఇట్లా వీళ్ళ డిఫరెంట్ ఛానల్స్ లో ఈ బిజినెస్ ఓనర్స్ యొక్క యాడ్స్ ని డిస్ప్లే చేసి వీళ్ళు ఇచ్చిన అమౌంట్ ని పబ్లిక్ వీళ్ళ వీడియోస్ చూసినప్పుడు ఈ వీడియోస్ మధ్యలో యాడ్స్ డిస్ప్లే అవుతాయి కదా, ఆ యాడ్స్ చూసేదాన్ని బట్టి యూట్యూబ్ వాళ్ళు యూట్యూబర్స్ కి మనీ ఇస్తారనమాట. మీ వీడియోస్ చూసే వాళ్ళు యాడ్స్ చూసేదాన్ని బట్టి ఆ యాడ్స్ ఏ కంట్రీ నుండి చూస్తున్నారు, ఎంత టైం చూస్తున్నారు, ఎంతమంది చూశారు, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ని బేస్ చేసుకొని మీ ఛానల్లోని వీడియోస్ కి ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది. మీరు యూట్యూబ్ అనలిటిక్స్ రిపోర్ట్ ద్వారా ఏ వీడియోకి ఎంత అమౌంట్ వచ్చింది సపరేట్ గా కూడా చూడొచ్చు. అండ్ ఆల్ వీడియోస్ కి టోటల్ మంత్లీ ఎర్నింగ్స్ డీటెయిల్స్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఎలాంటి టైప్ ఆఫ్ యాడ్స్ కి ఎంత అమౌంట్ వచ్చిందో ఇలా కూడా చూపిస్తుంది అనమాట. అంటే స్కిప్పబుల్ యాడ్స్ ఉంటాయి, బంపర్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్. అంటే కొన్ని వీడియోస్ చూసేటప్పుడు స్కిప్ యాడ్ ఆప్షన్ రాదు, ఆ యాడ్ మొత్తం అయిపోయిన తర్వాతనే వీడియో స్టార్ట్ అవుతుంది అనమాట. నాన్ స్కిప్పబుల్ యాడ్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. ఆ వీడియోస్ చూసే వాళ్ళు ఈ యాడ్స్ చూసే దాన్ని బట్టి యూట్యూబర్స్ కి, అంటే ఆ వీడియోస్ అప్లోడ్ చేసిన వాళ్ళకి యూట్యూబ్ అమౌంట్ షేర్ చేస్తుంది అనమాట. వ్యూస్ అండ్ వాచ్ టైం ఎక్కువ ఉంటే ఎర్నింగ్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ ఈ లైక్స్ అండ్ కమెంట్స్ కి అమౌంట్ ఇవ్వరు, ఓన్లీ ఈ యాడ్స్ చూసే దాన్ని బట్టి అమౌంట్ ఇస్తారనమాట. వ్యూస్ ఎక్కువ ఉంటే యాడ్స్ ఎక్కువ చూసే అవకాశం ఉంటది కాబట్టి ఎక్కువ వ్యూస్ ఉంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది అనుకుంటారు. ఈ విధంగా యూట్యూబర్స్ కి యూట్యూబ్ వాళ్ళు ఈ యాడ్ ఓనర్స్ ఇచ్చే అమౌంట్ ని ఇలా షేర్ చేస్తారు. ఇలా యూట్యూబర్స్ కి యూట్యూబ్ నుండి అమౌంట్ వస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీ ఛానల్లో యాడ్స్ డిస్ప్లే చేసి మీకు ఎర్నింగ్స్ రావడానికి మీ ఛానల్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటి. మీరు ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇన్కమ్ రాదు అండ్ మీ ఛానల్లో యాడ్స్ కూడా డిస్ప్లే అవ్వవు. మీ ఛానల్లో యాడ్స్ డిస్ప్లే చేయడానికి లాస్ట్ 1 year టైంలో మీ ఛానల్ కి మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ 4000 అవర్స్ పబ్లిక్ వాచ్ టైం ఉండాలి. అంటే యూజర్స్ 4000 అవర్స్ మీ వీడియోస్ ని ఫ్రీగా చూశాక మీ ఛానల్లో యాడ్స్ డిస్ప్లే చేసి ఎర్నింగ్స్ రావడానికి, అంటే మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అవుతుంది అనమాట.
దానికోసం మీ ఛానల్ యొక్క డాష్ బోర్డ్ లో, ఇది మీ ఛానల్ యొక్క డాష్ బోర్డ్ అనుకోండి, దీంట్లో లెఫ్ట్ సైడ్ మానిటైజేషన్ ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నోటిఫై మీ వెన్ ఐ యామ్ ఎలిజిబుల్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే తర్వాత వన్స్ మీ ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ పబ్లిక్ వాచ్ టైం రీచ్ అవ్వగానే యూట్యూబ్ వాళ్ళు మీ ఛానల్ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయినట్లు మెయిల్ పంపిస్తారు. అలా మీ ఛానల్ మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అని మెయిల్ వచ్చాక మీ ఛానల్లో యాడ్స్ డిస్ప్లే చేసి మీకు ఎర్నింగ్ స్టార్ట్ అవ్వడానికి ఏం చేయాలంటే మీ ఛానల్ డాష్ బోర్డ్ లో మానిటైజేషన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే వన్స్ మీ ఎలిజిబిలిటీ రీచ్ అయిన తర్వాత ఇక్కడ అప్లై నౌ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. మీ ఛానల్ మానిటైజేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి 3 స్టెప్స్ కంప్లీట్ అవ్వాలి. స్టెప్ 1 లో వచ్చి రివ్యూ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ కింద ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. స్టెప్ 2 లో వచ్చి ఇక్కడ సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్ కింద స్టార్ట్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ యూట్యూబ్ ఛానల్ కి లింక్ అప్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక స్టెప్ 1 అండ్ స్టెప్ 2 కంప్లీట్ అయిన తర్వాత మీ ఛానల్ ని యూట్యూబ్ రివ్యూ చేస్తుంది. ఆ టైంలో ఇక్కడ అండర్ రివ్యూ ఆప్షన్ కనిపిస్తుంది. మీ ఛానల్ ని మానిటైజేషన్ కి అప్రూవ్ చేయడానికి, మీ ఛానల్లో యాడ్స్ డిస్ప్లే చేయడానికి యూట్యూబ్ వాళ్ళు మీ ఛానల్ ని రివ్యూ చేసే టైంలో ఎక్కువగా మీ ఛానల్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, మీ ఛానల్లో మోస్ట్ వ్యూడ్ వీడియోస్ ఏంటి, థంబ్నెయిల్స్ ఎలా పెట్టారు, వాచ్ టైం ఎంత ఉంది, వీడియో యొక్క మెటా డేటా, టైటిల్స్ అండ్ మెటా డేటా, డిస్క్రిప్షన్ అవి చూస్తారు. మీ ఛానల్లోని వీడియోస్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అండ్ యాడ్సెన్స్ ప్రోగ్రామ్ పాలసీస్ కి అనుగుణంగా మీ వీడియో కంటెంట్ ఉందా లేదా, ఇలా డిఫరెంట్ ఫీచర్స్ చెక్ చేసి మీ ఛానల్ ని మానిటైజేషన్ కి అప్రూవ్ చేస్తుంది. వన్స్ అప్రూవ్ అయ్యాక మీ ఛానల్లో యాడ్స్ డిస్ప్లే అయ్యి మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఈ మీన్ టైమ్ లో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే బెటర్ సబ్స్క్రైబర్ బేస్ అండ్ వ్యూస్ గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, మన యూట్యూబ్ ఛానల్లో కనిపించే ఎర్నింగ్స్ మన బ్యాంక్ అకౌంట్ లోకి ఎలా వస్తుంది అంటే, మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి మీరు ఫస్ట్ మీకు నచ్చిన టాపిక్ సెలెక్ట్ చేసుకుని తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి యూట్యూబ్ పాలసీస్ కి అనుగుణంగా వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ మానిటైజేషన్ కి అప్లై చేశాక మీ వీడియోస్ కి ఎర్నింగ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. వన్స్ మీ వీడియోస్ కి ఎర్నింగ్స్ రావడం స్టార్ట్ అయ్యాక మీరు యూట్యూబ్ అనలిటిక్స్ లో ఆ వీడియోస్ పక్కన ఎర్నింగ్స్ ఎంత వచ్చేది తెలుస్తుంది. వీడియోస్ పక్కన గ్రీన్ కలర్ లో డాలర్ సింబల్ ఉంటే ఆ వీడియోస్ మానిటైజేషన్ కి ఎనేబుల్ అయినట్లు, అంటే ఆ వీడియోస్ లో యాడ్స్ కనిపిస్తాయి, దాని ద్వారా మీకు ఎర్నింగ్స్ కూడా వస్తాయి అన్నమాట. వన్స్ మీ యూట్యూబ్ ఛానల్ మినిమం 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ పబ్లిక్ వాచ్ టైం రీచ్ అయిన తర్వాత మానిటైజేషన్ కి అప్లై చేస్తాము. మానిటైజేషన్ కి అప్లై చేసిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అలా వన్స్ మానిటైజేషన్ కి అప్లై చేసిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. అలా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యూట్యూబ్ ఛానల్ యాడ్సెన్స్ అకౌంట్ కి లింక్ అప్ అయి ఉండడం వలన యూట్యూబ్ ఎర్నింగ్స్ యాడ్సెన్స్ అకౌంట్ లో కూడా కనిపిస్తుంది. ఈ యాడ్సెన్స్ అకౌంట్ లో ఉండే అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్ లోకి ఎలా వస్తుంది అంటే, మనం వన్స్ యాడ్సెన్స్ అకౌంట్ లో మన అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక వాళ్ళు మన అడ్రస్ కి ఒక పిన్ నెంబర్ సెండ్ చేస్తారు. ఆ పిన్ నెంబర్ మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లో ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫై చేసుకున్న తర్వాత వన్స్ మన అకౌంట్ లోకి $10 అమౌంట్ వచ్చిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ లో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లో నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లో మన పేమెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము, అంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. తర్వాత మన యాడ్సెన్స్ అకౌంట్ లో $100 అమౌంట్ రీచ్ అయ్యాక అది మన బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. ఫైనల్ గా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే ఓన్లీ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం వలన త్వరగా సక్సెస్ రాదు. వన్స్ మనం ఛానల్ క్రియేట్ చేశాక ఛానల్ ని కస్టమైజ్ చేసి వీలైనంత వరకు ఎఫెక్టివ్ గా ఆప్టిమైజ్ చేయాలి. అంటే మీ ఛానల్ యొక్క లోగో, బ్యానర్, ఫీచర్డ్ వీడియో, ఛానల్ డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ యాడ్ చేయడం, సోషల్ మీడియా లింక్స్ యాడ్ చేయడం, ఎక్సెట్రా. ఇలా మీ ఛానల్ ని కస్టమైజ్ చేసి ఆప్టిమైజేషన్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసే వీడియోస్ కి SEO చేయాలి. SEO చేయడం వలన మన వీడియోస్ ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి రీచ్ అవుతాయి. ఎలా అంటే, ఇది యూట్యూబ్ సెర్చ్ పేజ్. ఇప్పుడు యూజర్ కి ఏదైనా పర్టికులర్ వీడియో కావాలంటే ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హౌ టు క్రియేట్ ఏ యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేశాను. ఇక్కడ సెర్చ్ రిజల్ట్ పేజ్ లో చాలా వీడియోస్ వచ్చాయి. ఈ వీడియోస్ కి SEO చేయడం వల్ల ఇలా సెర్చ్ రిజల్ట్ పేజ్ లో కనిపిస్తున్నాయి. ఇలా మన వీడియోస్ కి కూడా SEO చేస్తే ఇలా సెర్చ్ రిజల్ట్ పేజ్ లో వస్తాయి అనమాట. మన వీడియోస్ కి SEO చేయడం వల్ల యూజర్స్ మన వీడియో కంటెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇలా యూట్యూబ్ సెర్చ్ బాక్స్ లో టైప్ చేసి సెర్చ్ చేసినప్పుడు మన వీడియోస్ కి SEO చేయడం వల్ల ఇలా సెర్చ్ రిజల్ట్ పేజ్ లో కనిపిస్తాయి. అలా యూట్యూబ్ లో టార్గెటెడ్ ఆడియన్స్ ని రీచ్ అవుతాము. యూజర్స్ ఇలాంటి వీడియోస్ కోసం సెర్చ్ చేసి మన వీడియో క్లిక్ చేసి చూస్తున్నారంటే ఆ వీడియోస్ వాళ్ళకి యూజ్ అవుతాయి కాబట్టి మన వీడియోస్ ఫుల్ గా చూసే అవకాశం ఉంటది. దానివల్ల వ్యూస్, వాచ్ టైం, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యి ఫాస్ట్ గా సక్సెస్ అవుతాము. అలా మన ఛానల్ టార్గెట్ ఆడియన్స్ ని రీచ్ అవడానికి SEO అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
మీరు మీ ఛానల్ ని ఎలా కస్టమైజ్ చేయాలి, మీ వీడియోస్ కి SEO ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్ గా ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీ ఛానల్ ఫాస్ట్ గా గ్రో అయ్యి ఎర్నింగ్స్ పెరగడానికి యూట్యూబ్ SEO తో పాటుగా సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన యూట్యూబ్ ఛానల్ వీడియో లింక్స్ మేజర్ సోషల్ మీడియా సైట్స్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఇలా చాలా ఉన్నాయి. ఇలా పాపులర్ సోషల్ మీడియా సైట్స్ లో మన వీడియో లింక్స్ షేర్ చేయడం వల్ల కూడా మనం టార్గెట్ ఆడియన్స్ ని రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో డిస్కస్ చేసిన 10 పాయింట్స్ అంటే యూట్యూబ్ ఛానల్ ఎవరెవరు క్రియేట్ చేసుకోవచ్చు, ఛానల్ క్రియేట్ చేయడానికి కావాల్సిన థింగ్స్ ఏంటి, ఉండవలసిన స్కిల్స్ ఏంటి, టాపిక్ సెలెక్షన్ గురించి, ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు, యూట్యూబ్ పాలసీస్ ఏంటి, యూట్యూబ్ ఎర్నింగ్స్ ఎలా వస్తాయి, యూట్యూబ్ మానిటైజేషన్ గురించి, యూట్యూబ్ మనీ మన బ్యాంక్ అకౌంట్ లోకి ఎలా వస్తుంది, మన ఛానల్ సక్సెస్ అవ్వడానికి యూట్యూబ్ SEO అండ్ సోషల్ మీడియా ఇంపార్టెన్స్ ఏంటి, ఇలా యూట్యూబ్ మనీ గురించి ఈ వీడియోలో ఓవర్వ్యూ డిస్కస్ చేశాము. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను అప్డేట్ చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది.